దాయాదికి భారత్ పెట్టుకోవడంతో దబిడిదిబిడి మొదలయ్యింది. ముందు భారత్, వెనుక బలూచ్. దీంతో పాకిస్తాన్కు రెండు వైపులా వాయింపుడు షురూ అయ్యింది. బలూచ్ ముందు పాక్ కుదేలవుతోంది. బిఎల్ఏ ఫైటర్స్ మొన్న పాక్ ఆర్మీ జవాన్ల దుస్తులు విప్పేశారు. ఇప్పుడు మరింత ఉధృతంగా దాడులు చేస్తున్నారు. పాక్ ఆర్మీని తరిమి కొడుతున్నారు. బలూచ్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. దీంతో పాక్కు బలూచ్ ఆర్మీ పెద్ద తలనొప్పిగా మారింది. పాక్ సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తరుముతోంది. బిఎల్ఏ వరుస దాడులతో పాక్ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. పాకిస్తాన్ చేతుల్లో నుంచి బలూచిస్తాన్ జారిపోతోంది. గత కొన్ని రోజులుగా బలూచిస్తాన్లో నాన్ స్టాప్గా వార్ జరుగుతోంది. పాక్ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుని హైవేలను నిర్బంధించింది బిఎల్ఏ. పాకిస్తాన్ పోలీసులను ఖైదీ చేసి పాక్ ఆర్మీ ఇన్ఫార్మర్లను బిఎల్ఏ ఫైటర్లు అదుపులో తీసుకుంటున్నారు. పాక్ బలగాలపై ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. బాంబులతో పాక్ ఆర్మీ వాహనాలను పేల్చివేస్తున్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం. దాని భూభాగంలో 44% ఆక్రమించింది. జర్మనీ పరిమాణంలో ఉన్నప్పటికీ దాని జనాభా కేవలం 15 మిలియన్లు. ఇది జర్మనీ కంటే 70 మిలియన్లు ఎక్కువ. బలూచిస్తాన్ చమురు, బంగారం, రాగి మరియు ఇతర గనులతో సమృద్ధిగా ఉంది. ఈ వనరులను ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ తన అవసరాలను తీర్చుకుంటోంది. అయినప్పటికీ ఈ ప్రాంతం అత్యంత వెనుకబడింది. బలూచిస్తాన్లో పాకిస్తాన్పై ద్వేషం పెరగడానికి ఇదే కారణం. పాకిస్తాన్ ఆక్రమణ తర్వాత బలూచిస్తాన్లో 5 ప్రధాన తిరుగుబాట్లు జరిగాయి. ఇటీవలి తిరుగుబాటు 2005లో ప్రారంభమై నేటికి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ సహా మిగతా దేశాల మద్దతును కూడదీసుకుని పాకిస్తాన్ పాలకుల్ని కార్నర్ చేయాలన్నది బిఎల్ఏ స్కెచ్లా కనిపిస్తోంది. బలూచిస్తాన్ మొత్తం జనాభా కేవలం 1.5 అయినా పాక్కు 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై రాజకీయంగా కక్ష తీర్చుకుంటోందన్న ఆవేదన బెలూచులది. వీళ్ల కడుపు మంట నుంచి పుట్టిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ. పాకిస్తాన్ నుంచి విడదీసి బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్న డిమాండ్తో 25 ఏళ్ల కింద ఏర్పాటైన వేర్పాటువాద సంస్థ. పాకిస్తాన్, ఇరాన్ మధ్య విభజించిన ఇరానియన్ జాతి సమూహమిది. నలుగురితో మొదలై ఇప్పుడు 600 మంది సాయుధులతో స్వతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టింది బిఎల్ఏ. దీంతో ఇన్నాళ్లుగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల్లో అత్యంత కీలకమైంది బలూచ్ తిరుగుబాటు. అయితే పాక్ భారత్ వార్ సమయంలో ఇది అదునుగా భావించిన బెలూచిస్తాన్ రెచ్చిపోయింది. 51 చోట్ల 71 సార్లు దాడులకు దిగి పాక్కు చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్లోని సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టింది. ప్రధాన బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, ఇతర కీలక ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. అంతేకాక క్వెట్టా, కరాచీ హైవేలపై తనిఖీలు కూడా చేపడుతోంది. కొద్ది రోజుల క్రితం బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బిఎల్ఏ తాజాగా సురబ్ నగరాన్ని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే భారత్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన పాక్ బిఎల్ఏ దాడులతో అతలాకుతలమవుతోంది. దీంతో బిఎల్ఏ రెచ్చిపోతూ ఉండడంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చెయ్యాలో తోచడం లేదు. ఇప్పటికే తమకు తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బెలూచిస్తాన్ ఇక పాక్పై నిప్పులు కక్కుతూ భారత్ చెంత చేరుతుంది. స్వతంత్ర వేడుకల రూపంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భారత త్రివర్ణ పతాకాన్ని తన గడ్డపై రెపరెపలాడించింది. ఉగ్రదేశం పాక్తో మొత్తం సంబంధాలను తెంచుకొని ఇక నుంచి తమ ప్రయాణం భారత్లోనే అని బహిరంగంగా వెల్లడించింది. తమ దేశ పునర్నిర్మాణంలో భారత్ తోడుంటే చాలని ప్రగాఢంగా బెలూచిస్తాన్ నమ్ముతుంది. మొత్తానికి పాక్ భారత్పై చేసిన ఉగ్రదాడితో ఇటు భారత్, అటు బెలూచిస్తాన్ చేతిలో చిత్తుచిత్తు అయ్యింది.